నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు శశికళ ఓలేటి గారు రాసిన పిలుపులో ఏముంది అనే కథను విందాం. బస్ స్టాప్లో చలికి ముడుచుకుని కూర్చున్న సత్యవాణి మనసులో లక్ష బెంగలు. అన్నీ గడపబోయే బతుకు గురించే. ఇన్నేళ్లంటే తల్లి కష్టం చాటున కష్టం తెలియకుండా పెరిగింది. అన్నవరం సత్యదేవుడు కొండ కిందే ఆమెకు 18 వచ్చే వరకు. తండ్రి పోయినా పద్ధతిగా పెంచిన తల్లి సంరక్షణలో పెరిగింది. అన్నవరంలో సత్యవాణి అమ్మ నూకరత్నం అంటే అక్కడ సేట్లు, హోటల్ యజమానులు ఎంతో గౌరవంగా చూసేవారు. నిప్పులాంటి మనిషిని, ఎన్ని అవకాశాలొచ్చినా చనిపోయిన భర్తను మనసులో పెట్టుకుని మరొకరిని కన్నెత్త కూడా చూడని మా ఖచ్చితమైన మనిషిని. పూట గడవకపోతే చచ్చిపో, కానీ తప్పుడు దారిన బతకకు అని కూతురికి చెప్పి మరీ పోయింది నూకారత్నం. రొమ్ము క్యాన్సర్తో చనిపోయింది. కూతురు కోసం రాత్రింబగళ్ళు క్యాంటీన్లలో పనిచేసి దాచిన డబ్బులు తన వైద్యానికి ఖర్చు పెట్టనివ్వకుండా చావు కొని తెచ్చుకుంది. నూకరత్నం పోవడంతో లోకంలో ఉన్న తోడేళ్లన్నీ ఎర్రతలంటి అందమైన ఏపుగా పెరిగిన సత్యవాణి మీద పడ్డాయి. ఎవరో ఒకరిని నమ్ముకోవాలి కనుక పెళ్లి చేసుకుంటానన్న లారీ డ్రైవర్ రాజుని నమ్మింది ఆ పిల్ల. అన్నీ అమ్మేసుకుని కాకినాడ పోదాం వాణి, సొంత లారీ కొందాం, మన బతుక్కి మనమే ఓనర్లం అంటే ఉన్నదంతా అమ్మేసి ఎవరు చెప్పినా వినకుండా రాజు చేతిలో పెట్టింది. రాజు కొత్త లారీలో సత్యవాణిని సింహాచలం తెచ్చాడు, తాళి కట్టి సొంతం చేసుకోవడానికి. అన్నారం స్వామి సత్యవాణి అందున్నాడు కనుకనే వాడి రంగు బయటపడింది. సింహాచలం బస్టాండ్లో సత్యవాణి బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి వాడు గోడచాటుగా ఫోన్లో రహస్యంగా మాట్లాడుతున్నదంతా వినేసింది. వచ్చేత్తాను దేవి, ఇదిగో లారీకి పూజ చేయించడానికి తలుపులమ్మలోవకొచ్చా, రేపటికల్లా సర్పారం వచ్చేత్తా, సిట్టితల్లికి బొమ్మలు తెత్తాలే అంటున్నాడు రాజు. అంతే, ఆ పిల్ల మనసు రాయేసి కొట్టిన అద్దాల మేడలా పగిలిపోయింది. చడీ చప్పుడు చేయకుండా తన రేకు పెట్టె పట్టుకుని ఆ బస్టాప్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బస్ ఎక్కి ఇదిగో ఈ బస్టాప్లో దిగేసింది. ఏం చెయ్యాలిప్పుడు? చేతిలో 200 మించి లేవు. ఎక్కడుండాలి? ఎవ్వరూ తెలీదు. ఇన్నాళ్ళు మా అమ్మలాగే నిప్పులాగే బతికా. పని దొరకకపోతే సావనైనా సస్తా గాని దారి తప్పను అనుకుంటూ శపథం చేసుకుంది. ఆలోచనలో పడి మర్చిపోయిన ఆకలి ఇప్పుడు పైకి తన్నుకొస్తోంది. చుట్టూ చూసింది. అక్కడ ఎవరో ఓ ముసలమ్మ, ఓ సాధువు ఉన్నారు. ఆ ముసలమ్మ సత్యవాణిని చూసి ముండలు పెట్టెలట్టుకు దిగిపోతారు పనులు చేయడానికి అంటూ వినిపించేలా సణుగుతోంది. సత్యవాణికి ఒళ్ళు మండిపోయింది. ఇదిగో ముసలి, ఏంటి వాగుతున్నావు? నేను తాటిపర్తి నూకారత్నం కూతుర్ని. మా అమ్మ రెక్కల్ని నమ్ముకుంది. నేను పని కోసం వచ్చా, పైటలు పరవడానికి కాదు, జాగ్రత్తగా మాట్లాడు అంటూ గట్టిగా అరిచింది. ముసలమ్మ కాసేపు ఊరుకుని, అన్నారమ్మా మీది మా అత్తోరు తాడిపర్తోరే అంటుంటే ఆ మాటలు విన్న సత్యవాణికి ప్రాణం లేచొచ్చింది. ఏదో మాట్లాడే లోపల పక్కన కూర్చుని చుట్టబిలుస్తున్న సాధు వచ్చి చేయి పట్టుకున్నాడు. పద, పని చూపిస్తా నీకు, రాణీభోగం పని అంటూ. వాడి చొరవకి బెదిరిపోయింది సత్యవాణి. ఏటన్నా ఏటా మాటలు తప్పు కదా, ఎలా ఉండాలి సాధువులంటే? తప్పు, ఎల్లెళ్ళు అంటూ దులపరించుకుంది. ఈ లోపల బిలబలం అంటూ 10 మంది కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు బస్టాప్లోకి వచ్చారు. ముసలమ్మ లేచి అందరి దగ్గర చేయి చాపింది. వాళ్లకు తోచిందేదో ఇచ్చారు. అది తీసుకుని నడుచుకుంటూ పోయింది. సత్యవాణికి ఆమె వెళ్ళిపోతుంటే పెన్నిదేదో పోయినట్టయింది. ఆ సాధువు పెద్ద స్టీల్ క్యారేజ్ నుండి ఏవో పొట్లాలు తీసి కొందరు కుర్రాళ్ళ చేతిలో పెడుతున్నాడు. వాళ్ళు అటు ఇటు చూసి వాడి చేతిలో డబ్బులు కుక్కుతున్నారు. సత్యవాణి చదువు వానాకాలం చదువే అయినా కొండ కింద ఇలా బంగు పీల్చే సన్యాసుల్ని చాలామంది చూసింది. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ముసలమ్మ మళ్ళీ వచ్చింది. చేతిలో 2 బన్నులు టీ గ్లాస్తో వచ్చి సత్యవాణి చేతిలో పెట్టి తిను అంది. సత్యవాణికి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది.
చుట్టూ అందరూ వింతగా చూస్తున్నా చేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది కాసేపు. మెల్లగా చల్లారిపోయిన టీలో బన్నులు ముంచుకుని తిన్నాక కాస్త ఓపికొచ్చింది. అవ్వా, ఎక్కడైనా పనిప్పిస్తావా అంటూ దైన్యంగా అడుగుతుంటే, ఏ పని చేస్తావు? వయసులో ఉన్న పిల్లని పనిలో ఎట్టుకోరు ఎవరు. సుద్దారి కిష్ట రావాలి అంది ముసలమ్మ. సాయంత్రం 5 అవుతుంటే ఆ కృష్ణ రానే వచ్చాడు నూడిల్స్ బండి తోసుకుంటూ. 30 ఏళ్ళు ఉంటాయేమో. ఎర్రగా కుదుమట్టంగా ఉన్నాడు మనిషి. పెద్ద గిరిజాల జుట్టు, మొహంలో నవ్వుతో వెలిగే పెద్ద కళ్ళు, జీవితాన్ని సాదా అద్దాల నుండి చూస్తూ సంతృప్తిగా బతికి మనిషిలోని నిశ్చింత కృష్ణలో. ముసలమ్మ బండి దగ్గరికి వెళ్ళి బస్ స్టాప్లో నుంచున్న సత్యను చూపించి ఏదో అడిగింది. అతను చూపు సారించి బుర్ర అడ్డంగా తిప్పుతున్నాడు. ముసలమ్మ బతిమాలుతోంది. సత్య 1 నిమిషం ఆలస్యం చెయ్యలేదు. పెట్టె పట్టుకుని పరుగులన పోయి కృష్ణ కాళ్ళెట్టేసుకుంది. అన్నయ్య, దిక్కులేని దాన్ని, మా అమ్మ పోయింది, ఎవరూ లేరు, సెడిపోవడం ఇష్టం లేదు, ఏదో పని చూపించు, తిండిపోతే చాలు నాకు అంటుంటే కృష్ణకు వింతగా అనిపించింది. తన నగరంలో గుంటలు ఒక్కళ్ళు ఇంత దైన్యంగా అలా బతిమాలుతూ అగపడరు. ప్లేట్ నూడిల్స్ కోసం రకరకాల నకరాలేసే గుంటల్ని చూస్తున్నాడు ఈ రోజుల్లో. ఏమనుకున్నాడో ఏమో మరి. సరే అన్నాడు. అప్పటి వరకు జనసందోహం అంతగా లేని ఆ ప్రదేశం 6 అయ్యేసరికల్లా జాతరైపోయింది. రకరకాల వీధి తిళ్ళు అమ్మే బళ్ళు వచ్చి చేరాయి. చాట్లు, పానీపూరి, చికెన్ పకోడీ, కుల్ఫీ, ఐస్ క్రీం బళ్ళు అవన్నీ. కృష్ణ నూడిల్స్ కోసం ప్రత్యేకంగా జనాలు గుమ్మిగూడిపోతున్నారు. పెద్ద బండ మీద స్టవ్ పెట్టి ఇనుప మూకుడులో రకరకాల నూడిల్స్ చేసి ప్లేట్లెట్లో పెట్టి క్షణాల్లో అందిస్తున్నారు కృష్ణ, అతని అసిస్టెంట్. ఆ గ్లాసులు, స్టీలు ప్లేట్లన్నీ అక్కడ అందరూ డబ్బిచ్చి తెప్పించుకున్న ట్యాంకర్ నుండి బిందెలతో నీళ్లు తెచ్చి శుభ్రం చేయడం, నీళ్లు జగ్గల్లో నీళ్లు నింపి ఇవ్వడం, కస్టమర్లకు నూడిల్స్ అందించడం, కుర్చీలు సర్దడం, ఇలా ఒక క్షణం ఖాళీ లేకుండా పనిచేసింది సత్యవాణి. కడుపు చేసి పని చేయించుకునే మనిషి కృష్ణ. మొట్టమొదటి ప్లేటు సత్యవాణి చేత రూపాయి తీసుకుని బోణి చేయించాడు. నిండిన కడుపు, చేతిలో పని ఆమెకు ఎక్కడలేని హుషారిచ్చింది. ఎవరైనా ఎక్కసెక్కాలు చేయబోయినా నవ్వేసి, ఊరుకో అన్నయ్య, ఏడు తమ్ముడు, ఆ మాటలు, నువ్వు కూడానా బాబాయ్ అంటూ అనువైన వరసలు కలిపేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసేసేది. ఆ తర్వాత ఒంటి మీద బట్ట చెదరనీయకుండా మర్యాదగా మాట్లాడుతూ బుర్రుంచుకుని శ్రద్ధగా పనిచేసుకుపోయే సత్యవాణిని అందరూ ఆదరంగా చూడడం మొదలుపెట్టారు. కృష్ణ మంచితనం చూశాక స్వచ్ఛందంగా అతన్ని కృష్ణగారు అనే పిలిచేది. మొదటి రోజు రాత్రి 10 వరకు ముసలమ్మ దండుడు అయిపోయాక కృష్ణ ఇచ్చిన 150 కళ్ళద్దుకుని ముసలమ్మతో పాటు ఆవిడ ఇంటికెళ్ళిపోయింది సత్యవాణి. అక్కడికి దగ్గరలో 100 గజాల స్థలంలో ప్రభుత్వ పథకంలో కట్టించిన ఒంటి గది ఇల్లది. వాళ్ళమ్మ పోయిన తర్వాత మొట్టమొదటిసారి ఆ రాత్రి నిశ్చితంగా ఆదమర్చి నిద్రపోయింది సత్యవాణి. ఆ రోజు నుంచి ముసలమ్మ మనవరాలిగా ఆ పేటలో స్థిరపడిపోయింది. ఉదయాన్నే ముసలమ్మకు టీ పెట్టి నూకల జావ కాచి ఇచ్చేది. 2 పూటలకు సరిపడా వరన్నం, చేపల పులుసో, గుడ్ల కూర, కూరగాయలో వండి పెట్టేది. ముసలమ్మ ఇంటి చుట్టూ స్థలంలో బంతినారు, చామంతి నారు తెచ్చి ఒత్తుగా పూలు పూయించేది. అడ్డదిడ్డంగా ఇంటి మీదకు పాకేసిన పొరిగింటి సన్నజాజి తీగకు ఊతమిచ్చి చక్కగా పైకి పాకించి రోజు 4 మొగ్గలు కోసి 3 మూరల మాల అల్లేది. ఓ మూర పక్కోళ్ళకిచ్చి మిగిలింది కృష్ణ బండి మీద హనుమంతుడికి వేసేది. చూస్తుండగానే సత్యవాణి ఆ ఊరొచ్చి 1 ఏడాది తిరిగిపోయింది. తల్లి జ్ఞాపకాలు బతుకు పరుగులో కాస్త పాతబడ్డాయి. ఎంచుకున్న దారి మంచిదైనప్పుడు, ఆ దారిలో నీతి, నిజాయితీ, కాయ కష్టం ఉన్నప్పుడు ఆ దారిలో పోయేవారిని బతుకు భయపెట్టదు, మరిన్ని దారులు సుగమం చేస్తుంది. ఆ రోజు కృష్ణకు బండి మీద సర్దడానికి కూరలు, తరుగులు, నూడిల్స్, టెగిసా, మూకుడు ఒక్కొక్కటి అందిస్తోంది సత్యవాణి.
హఠాత్తుగా బండికి అతి దగ్గరగా కొబ్బరికాయల లోడుతో చిన్న గూడ్స్ ట్రక్ ఆగింది. డ్రైవర్ సీటు పక్క నుంచి ఒక మధ్య వయస్కురాలు దిగింది. చెవులకు వరుసగా కుట్లు, జుంకాలు, చెంపసరాలు, మెడలో ఎర్రరాళ్ల కంటే, చేతులకు ఎర్రగాజులు, తలకి పైకి కట్టిన కొప్పుతో మనిషి మహా గంభీరంగా ఉంది. పనిచేస్తున్న కృష్ణ ఒక్కసారి మాట పడిపోయినట్లు నిలబడిపోయాడు. సత్యవాణ్ మాత్రం ఎవరండి, ఏం కావాలి అంటూ ఆరాగా అడిగింది. ముందు నువ్వెవ్వరే సాయితి, ఆడి అమ్మను పట్టుకుని ఎవరని అడుగుతున్నావు అని ఆవిడ గదించేసరికి సత్యవాణి గడగడలాడుతూ నమస్కారం అమ్మగారు అంటూ సాష్టాంగ పడిపోయింది. ఆ వచ్చినామ కృష్ణ తల్లి మాణిక్యం. సత్యవాణిని తేరిపారా పరికించి తృప్తిగా తలాడించి కృష్ణకేసి తిరిగి, ఇప్పుడే చోడార నుంచి కొబ్బరికాయలు లోడేసుకుని వస్తున్నాను. మీ నాన్న కేజీహెచ్ కాడ కూకున్నాడు బొండాలెట్టుకుని. సరే, రేపు ఏ పని ఎట్టుకోకు. పొద్దులగాడనే సింహాచలంలో నీకు దీనికి పెళ్ళి, అంతే ఫైనల్ అనేసి టీవీగా ట్రక్ ఎక్కేసింది. కృష్ణ వెనకాల పరిగెడుతూ వాళ్ళ అమ్మను ఆపే ప్రయత్నం చేశాడు. ఆమె ఫైనల్ అంటే ఫైనలే వాళ్ళింట్లో మరి. నేరం చేసినోడలా సత్యవాణి మొహంలోకి చూసిన కృష్ణ సిగ్గుల మొగ్గలా ఉన్న సత్యవాణిని చూసి తికమక పడిపోయి తలగోక్కున్నాడు. ఆ మన్నాడు కృష్ణ ముగ్గురు అన్నలు వదినలు చోడవరం నుంచి వచ్చారు. సత్యవాణి ముసలమ్మతో సింహాచలంలో బస్సు దిగింది. కృష్ణ ముందు భార్య, కూతురు, 6 ఏళ్ల ప్రియాంకతో అత్త మాణిక్యం సత్యవాణికి నగలెట్టిచ్చింది. తోడికోడళ్ళు పట్టుచీర కట్టి బాసికం పెట్టారు. సత్యవాణి పెళ్ళి బాజాలు లేకుండానే సింహాద్రప్పన్న సన్నిధుల్లో ఆనందంగా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మామూలుగానే సత్యవాణి, కృష్ణ నూడిల్స్ బండి పెట్టారు. ఆంజనేయస్వామి 2 మూరల దండ 1 మూర అయ్యింది ఆ రోజు. ఇద్దరూ ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. రాత్రి 10ంటికి మౌనంగా సత్యవాణితో పాటు బండి తోసుకుంటూ ముసలమ్మ ఇంటికి తోడొచ్చాడు కృష్ణ. సత్యవాణి లోపలికి పోబోతున్నదల్లా బయటకొచ్చి, ఏమండి, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి, భోజనం చేసి పడుకోండి అంటూ ఎర్రబడిన బుగ్గలతో అప్పగింతలు పెట్టి నవ్వుతో పారిపోయింది. తన పని తప్ప మరోటి పట్టని మొద్దు కృష్ణకు పకపక నవ్వొచ్చింది ఆ రాత్రి. కాలం మరికొన్ని మార్పులను తెచ్చింది. ముసలమ్మ స్థలంలో కృష్ణ 4 గదులు డాబా వేశాడు. సత్యవాణి జాజితీగా మరింత రక్షణతో డాబా మీద పరుచుకుంది. ఒక రాత్రి పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో అందరూ బయట మంచాలేసుకుని కూర్చున్నారు. మాణిక్యం తమలపాకు నవ్వులుతోంది. వాళ్ళాయన ఏదో లల్లాయి పాట పాడుతున్నాడు. సత్యవాణి ఒళ్ళో పడుకుండిపోయిన కూతుర్ని పైకి తీసి నుదుట ముద్దు పెట్టుకుని కృష్ణ లోపల పడుకోబెట్టి వచ్చాడు. తను మంచం మీద కూర్చుని ఏదో గుర్తుకొచ్చిన వాడిల్లా వాళ్ళమ్మతో, అమ్మా, నీకు తెలుసా, ఈ సత్య నన్ను అన్నా అని పిలిచేది, ఇప్పుడేమో యాండి యావండి అని పిలుస్తోంది అంటూ పక్కపక్క నవ్వాడు. మాణిక్యం కొడుకుకేసి ప్రేమగా చూసి కోడల్ని చూస్తూ, నీతున్న ఆడది ముక్కు మొగం తెలియనోడిని అలానే పిలుస్తుందిరా. ఆ పిలుపు రచ్చన ఆడదానికి. ఆ పిలుపు కంచెలా కాపాడతాది. ఆ కంచె దాటి ఎవడన్నా వెళ్తే రావణాసురులాగా సత్తాడు. దీనికి నువ్వుగాక ఎవరో ఒక ఆటోవాడితో మనువు కుదిర్చినా ఆడెవడో దీనికి మనువుకు ముందు తెలియకపోతే అన్నా అనే పిలిచి ఉండేది. అది ఒక హద్దు, అది దాటి రాకు అని చెప్పడం. ఒరే, మన పేటలో అమ్మాయిలు రాఖీలు కట్టిన పోరగాళ్లతోనే ఎదవేషాలు వేస్తున్నారు. బతుకు తెరువు కోసం ఎలాంటి దన్నూ లేని సత్యవాణ్ణి సాయం కోరి మరింకేం పిలుపు పిలవగలదు? ఇది బంగారం. ఆ అన్నారం సత్తమ్మ తల్లి మన కోసమే పంపినాది. ఆళ్ళమ్మ నాగరత్నం ఒద్దికే పెంచింది పిల్లను. అత్తమ్మ నోటంట నిండుగా వచ్చిన ఆ మాటలు సత్యవాణి మనసు నింపాయి. పెదాల మీద చిలిపి నవ్వు మొలిచింది. చేతిలోకి బుట్టలోంచి ఇన్ని విడిజాటులు తీసుకుంది. ఏమండి కృష్ణగారు, మీకు నాకు మొగుడుగారు కాకపోతే ఇప్పటికీ అలాగే పిలుద్దునండి ఆయ్ అంటూ ఆ పూలన్నీ మొగుడి మీద దిమ్మరించింది.
లోపలి గదిలో పడుకున్న ముసలమ్మ ఈ మాటలన్నీ వింటోంది. నీతున్న గుంట. అందరినీ అన్నా బాబాయ్ అనుకుంటూ కాలు జారకుండా కాపాడుకుంది. ఆ నీతి నాకు తెలియక చివరకు బిచ్చగత్తిగా మిగిలాను అనుకుంటూ వేదాంతంగా నవ్వుకుంది. కథ సమాప్తం.